ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో మీ నివాస స్థలమైన తేజ మహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, నూతన కృప, నూతన ఆయుష్ని బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. మరి ఉదయకాల సమయంలో మా అనుదిన జీవాహారమైన నీ వాక్యము ద్వారా మీరే మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రండి దేవా. మాట్లాడే దేవుడు, చూచున్న దేవుడు. ఎవరి సమస్యలు, ఇబ్బందులు, అక్రతల్లో ఉన్నారో, వ్యాధులు, బాధల్లో ఉన్నారో వారందరినీ కూడా కనికరించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి సరిపోయే నీ వాక్యం, సరైన వాక్యం దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఆదరించే వాక్యం అనేక మంది జీవితములను బాగు చేసి రక్షించి నిత్య జీవానికి నడిపించే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని నీ దాసుడు ప్రభా, మీరు మాట్లాడుతుండగా మీ దాసుడు ఆలకించినట్లుగా మా అందరికీ ఆలకించే నాయనా, మరి చెవులు, వినే చెవులు, గ్రహించే హృదయం సహా మాకు అనుగ్రహించండి, జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు పిలుచుచుండెన్, నూతన జీవం నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్. దొరుకు ముక్తి ప్రభు చెంతనే, రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకొను, అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకొను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. నీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువవలెన్. నీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువవలెన్. వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా, వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. నీ కొరకే తెంచే నీలా, ముక్తినిచ్చే యేసు ప్రభు. నీ కొరకే తెంచే నీలా, ముక్తినిచ్చే యేసు ప్రభు. ఒప్పుకొను తప్పిదములన్, ఒప్పుకొను తప్పిదములన్. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. యేసు ప్రభు
పిలుచుచుండెన్. నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్. దొరుకు ముక్తి ప్రభు చెంతనే, రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదాము మనమందరము. యేసు ప్రభు వారు పిలుచుచున్నారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నూతన జీవితం, నూతన బ్రతుకుని దేవుడు మనకిస్తాడు. కనుక ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. ఈ దినం మనకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 10వ వచనం. నీ పగవారందరికీ అందరినీ నేను అణిచివేసేదను, అదిగాక యెహోవా నీకు సంతతి కలుగ చేయనని నేను నీకు తెలియజేసి తిని. నీ పగవారందరినీ నేను అణిచివేసేదను. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుడు దావీదు విషయంలో ఎన్నో వాగ్దానములు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానంలో వాగ్దానం దావీదు యొక్క పగవారందరినీ అణిచివేసి అతనికి సంతానం ఇచ్చి అతని రాజ్యమును స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మన పగవారందరినీ అణిచివేయాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా ఈ దినమున నేను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకమునందిన వారిని చంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. మన పగవారిని దేవుడు అణిచివేయాలంటే మనము మన పగవారిని క్షమించాలి. మన పగవారిని మనం క్షమించాలి. దావీదు శత్రువు సౌలు. ఈ సౌలు దావీదుకి దొరికాడు, చంపడానికి అవకాశం వచ్చింది. కానీ దేవుడికి భయపడి దావీదు తన శత్రువు అయినటువంటి సౌలును క్షమించి అతనికి ఏ హాని ఏ కీడు చేయలేదు. తన పగవాడిగా ఉన్నటువంటి సౌలును దావీదు క్షమించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అందుకనే దావీదుని దేవుడు ఆస్వాదించాడు. మనము కూడా మన పగవారిని, మనకు కీడు చేస్తున్న వారిని, మనకు హాని చేస్తున్న వారిని, మన ఎడల విరోధమైన భావము కలిగిన వారిని మనము క్షమించేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని క్షమించాడు కనుక మన శత్రువులను కూడా మనం క్షమించాలి. మీరు పరలోకమందున్న దేవునికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టమన్నాడు. కాబట్టి మొదటి విషయం ఏంటంటే మనము శత్రువులను, పగవారిని క్షమించేవారిగా ఉండాలి. ఇది మొదటి విషయము. రెండవదిగా మనం చూస్తే రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే మన పగవారి విషయంలో మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయంలో రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషా అడుగగా, అతడు నీ వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నువ్వు
చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని వద్దకు వెళుదురని చెప్పాను. ఇక్కడ శత్రువుని ఎడల మరి మనము ప్రేమించేవారిగా ఉండాలి. శత్రువులను మనం ప్రేమించేవారిగా ఉండాలి. కాబట్టి మరి ఈ భాగములో మరి అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూసి, శత్రువులను పారజూసి, నాయన వీరిని కొట్టిదునా అని ఎలీషా ప్రవక్తని అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త చెప్పినాడు, వీరిని కొట్టొద్దు, కత్తి చేతనైనను వింటి చేతనైనను కొట్టొద్దు, వారికి భోజనం పెట్టించి వారిని పంపించమని చెప్పాడు. ఎంత అద్భుతమైన ప్రేమ! తన మీదకి వచ్చినటువంటి శత్రు సైన్యాన్ని ప్రేమించమని దేవుడు చెప్పాడు. కాబట్టి మన పగవారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి, క్షమించాలి, తర్వాత మనం ప్రేమించాలి. తర్వాత సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21వ వచనంలో మనం ఇంకా ఏ విధంగా, నీ పగవాడు ఆకలి గొనేడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొనేడల వానికి దాహమునకిమ్ము. పగవారిని ఆదుకోవాలి, మన ఎడల విరోధంగా ఉన్న వారిని ఆదుకోవాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. నీ పగవాడు ఆకలి కొంటే వానికి భోజనం పెట్టు, దప్పికొంటే అతనికి నీళ్ళు ఇమ్మని చెప్పాడు. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క పరలోక ప్రేమ. ఈ కార్యమును మానవుడు ఎవరు చేయలేరు, కానీ దేవునిని ఎవరైతే కలిగి ఉంటారో వారి పని చేయగలరు. కాబట్టి మనమైతే మరి స్నేహితులకి, ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టడం, కానీ మరి పగవారికి మనం భోజనం పెట్టగలమా? మరి దేవుని చెప్పిన విషయం ఏంటంటే, నీ పగవాడు ఆకలిగా ఉంటే వానికి భోజనం పెట్టు. కాబట్టి అప్పుడు దేవుడు నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలము దయచేస్తాడు. కాబట్టి నీ పగవారిని దేవుడు అణిచివేయాలంటే నీ పగవారి విషయంలో నువ్వేం కలిగి ఉండాలి? క్షమాపణ కలిగి ఉండాలి, ప్రేమించాలి, ఆదుకోవాలి. నీ పగవారిని, నీ శత్రువులను విషయంలో మనం క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఆదుకునే మనసు కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడే నీ విషయంలో అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేస్తారు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగా. ప్రేమగల ప్రభా, దయగల తండ్రి, మా పగవారి విషయంలో మేము ఎలాగుండాలో మాతో మాట్లాడారు. మా పగవారిని మేము క్షమించాలి, ప్రేమించాలి, ఆదుకోవాలని మాట్లాడుతూ వచ్చారు. అలాంటి మనసు నాయన, మీలాంటి మనసు అందరికీ ప్రసాదించారు. శత్రువైన మమ్మల్ని మీరు క్షమించారు, ప్రేమించారు, ఆదుకున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఆయన మేము ఇంకా శత్రువులమై ఉండగా మీరు మమ్మల్ని ప్రేమించారు, మా కొరకే ప్రాణం పెట్టారు, మా రక్షణ కొరకే రక్తమంత ఇచ్చారు. ఆయన మా పక్షంగా పోరాడుతూ వచ్చారు. వందనాలు. ఈ విషయాన్ని ప్రతి వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా దేశ రక్షణ అధికారులు, గ్రామ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. రోగులైన వారిని స్వస్థపరచండి, చదువుకుంటున్న వారిని, గర్భిణీ స్త్రీలు, చనిపెడితే వాళ్ళందరినీ దీవించండి. ఈ రోజంతా మీరే మమ్మల్ని భద్రపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు అందరికీ రోజంతా తోడేండి కాపాడును గాక. ఆమేన్.